కూడా రక్షించిండు. కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానే చేసి మొన్న మీరు రవీంద్ర భారతిలో ఇస్తున్నట్టు మేము తీసుకొచ్చినా మేము అలకేట్ చేసినా దాన్ని మీరు ఇస్తున్నట్టు చేసిండ్రు, సంతోషం. మరలా అది నిలుపుదల జరిగింది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా ఇచ్చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇంకొక అంశం అధ్యక్ష, మీరు చేస్తున్న పని 1,00,000 కోట్లు, 1 కోటి రూపాయలు 2 కోట్లు వర్క్ చేసి మీరు ఒకటి పెట్టారు, ఏంటి రాజీవ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని చెప్పేసి పెట్టాను. 400 మందికి 1,00,000 రూపాయలు రూపిస్తామని చెప్పి పెట్టాను. అంటే ఎంత అవుతుంది అధ్యక్ష? 4 కోట్లు అవుతుంది. కానీ మీరు చేసిన ప్రచారం ఎంత అధ్యక్ష? 40 కోట్ల ప్రచారం చేసిండ్రు. 40 కోట్ల ప్రచారం అవుట్డోర్ చూసినా, ఎలక్ట్రానిక్ చూసినా, ప్రింట్ మీడియా చూసినా, ఏ పేపర్లో చూసినా, పేపర్ మొత్తంలో కూడా మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అని ఇచ్చింది 4 కోట్లు. 40 కోట్ల ప్రచారం జరిగింది. ఇది సరైంది కాదు అధ్యక్ష. అంతేకాదు ఇంకోటి ఏంది, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 లక్షల మంది రాజీవ్ అయిపోయి అధ్యక్ష, గౌరవ సభ్యులు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలు గమనించాల్సింది ఐఎన్డిపిఆర్ సబ్జెక్ట్ లో ఒకటి ఉంది అధ్యక్ష. ఏదైతే గౌరవ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షల యాడ్ ఇచ్చుకున్నారు, ఇది అది అని చెప్తున్నారు అధ్యక్ష. 40 కోట్లు ఇచ్చుకున్నారు యాడ్ అని చెప్తున్నారు అధ్యక్ష. తమరు పర్మిషన్ ఇస్తే ఆనాడు వారు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఐఎన్డిపిఆర్ లో ఏ రకంగా దాన్ని వారి సొంత ఆస్తిలాగా దాన్ని వాడుకున్నారో ప్రతి సంవత్సరం ఐఎన్డిపిఆర్ సంబంధించిన సంస్థ నుంచి వారి జేబులో డబ్బులాగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాలలో వారు ఒక జాతీయ పార్టీలాగా, ఆనాడు వారు ఒక జాతీయ పార్టీలాగా వారి సొత్తులాగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఐఎన్డిపిఆర్కి అక్రమంగా మళ్లించి దాన్ని ఖర్చు పెట్టుకున్నారో తమరు అనుమతిస్తే ఈ సభలో ఈ ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. రెండవది, వారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఇందాక చెప్పాను కదా పింక్ కలర్ అని. తప్పకుండా ఆ చర్చలో ఆ పింక్ కలర్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి మీడియాల అధ్యక్ష. ఆ మీడియాలకి ఆ సంస్థలకి మిగతా ఏవైతే మీడియా ఛానల్స్ గతం నుంచి అది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతరత్ర దానికి ఇచ్చిన డబ్బెంత, దానికి ప్రతి యాడ్కి పెట్టిన ఎంత అమౌంట్ పెట్టారు, వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంస్థలకి వారి వ్యవస్థలకి ఎంత పెట్టారో తమరు అనుమతిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తమరి ద్వారా వారికి తెలియజేస్తున్న దేశ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బుని ఎలా మాట్లాడారు ఇందాక చెప్పాను కదా అధ్యక్ష, 2 బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి నియోజకవర్గంలో కట్టిన 2 ఇళ్లే ఎప్పుడు ఫోటోలు కనపడాయి అధ్యక్ష ఫ్రంట్ పేజీలో. అదే పద్ధతి అధ్యక్ష బరాబర్ ఈ రోజు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, తప్పకుండా కడతాం అధ్యక్ష. ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. నేను పదే గౌరవ సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా మాట్లాడినప్పుడు కౌంటర్గా అలా లేకుంటే మీరు క్రాస్ టాక్ చేయకండి దయచేసి. అటు ఇటు నేను అందరికీ చెప్తున్నా, మీ ఒక్కరికి చెప్పడం లేదు, అందరికీ చెప్తున్నాను. టైం కూడా ఇంపార్టెంట్, మనకు డిమాండ్స్ కూడా ఇవాళ చాలా ఉన్నాయి. దయచేసి ప్రత్యేకంగా నేను కౌశిక్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిదానికి కొంచెం క్రాస్ టాక్ చేయకండి. పల్లెరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కూర్చోండి, శ్రీనివాస్ గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి అధ్యక్ష. కూర్చోండి. మంత్రి గారు మీరు క్రాస్ మాట్లాడకండి. కౌశిక్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడకండి. మంత్రి గారు సభ్యులను రిక్వెస్ట్ ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు మీరు ఇన్ని కట్టినరు అన్ని కట్టినని చెప్పేసి, వాస్తవంగా దాని మీద కూడా ఒకరోజు చర్చకు పెట్టండి. మేము కట్టుబడి ఉన్నాం. 30 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే మేము ఒక 1000 కోట్లు 9 ఏళ్లలో ఎక్కువ పెట్టినామని చెప్తున్నాం ఒకటి. రెండవది 2,72,000 ఇళ్లకు ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడక్కడే ఉన్నట్లయితే కొరవలు ఉంటే ఉన్నాయి.
అది అవునా కాదా అని చెప్పి మీరు చూడండి. దానికి ఇప్పుడు మీరు 3 రంగుల కండ వేస్తుందా లేదా? పింక్ కలర్ ఇవ్వాలా మీకు కాదు కాబట్టి 3 రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా. మూసి నిర్వాసితులకు కానీ మూడో కానీ. రెండవది సబ్జెక్టే సార్, వారు అడిగిన దానికి నేనేం అనట్లేదు సార్. వారు దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా. మీరు ఈ 15 నెలల్లో 15 ఇటుకలన్నా ఎక్కడన్నా పెట్టిండ్రా? ఒక్క ఇల్లనే కంప్లీట్ అయినా మీరు చెప్పండి. ఒక్క ఇల్లనే కంప్లీట్ అయినా చెప్పండి. అదేవిధంగా INPR లో వారు చెప్పారు. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, ఇవాళ ఈ యొక్క సివిల్స్ అభయహస్తంలో మీరు ఇచ్చిన 4 కోట్లకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు? అదేవిధంగా మీరు మహారాష్ట్రకు, హర్యానాకు, ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చిన అధ్యక్ష? ఎందుకు ఇచ్చిన అధ్యక్ష? గౌరవ సభ్యులు మహారాష్ట్ర ఎన్నికల టైంలో ఏవైతే పేపర్ యాడ్లు ఇచ్చారని గౌరవ సభ్యులు అభియోగం మోపుతున్నారో ఒక్క రూపాయి అయినా అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన పేపర్ యాడ్లో ప్రభుత్వం ఇచ్చుంటే ప్రభుత్వం పక్షాన మంత్రిగా బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. ఇచ్చి ఉండకపోతే గౌరవ సభ్యులు ఏం చేయాలో ఒక్కసారి తమరు ద్వారా గౌరవ సభ్యులకి ఛాలెంజ్ ఇస్తున్నాను అధ్యక్ష. చర్చ పెట్టండి. మేమేం ఖర్చు పెట్టాం మీరు కూడా చర్చ పెట్టండి. మేము అడుగుతున్నాం ఇవాళ మీరు గొప్పగా చెప్పుకునే ఇందిరమ్మ ఇళ్లలో 4,50,000 పోయించారన్నారు. 4,50,000 ఇప్పుడు అని చెప్పిండ్రు. ఒక్క ఇల్లైనా మీరు కట్టినా అని చెప్పి చూపించండి. ఒక్క ఇల్లైనా మీరు కట్టినా చూపించండి గారు ప్లీజ్. అధ్యక్ష ఒక్క మాట చెప్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులకి కళ్ళు ఉండి కూడా చూడలేకపోతే నా దురదృష్టం. ప్రతి మండలంలో మోడల్గా ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఒక గ్రామాన్ని తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష. వారిలాగా ఏదో అడావుడి పడి ఏదో ఒక వ్యవస్థను మేము చేశామని అడావుడి పడి చేసేదాన్ని 100% వారిలాగా ఈ ప్రభుత్వం చేయదు అధ్యక్ష. ప్లీజ్ దయచేసి పల్లరాజేశ్వర రెడ్డి గారు, ప్లీజ్ శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ కూర్చోండి. కౌశిక్ ప్లీజ్. కేటీఆర్ గారు ఒక నిమిషం కూర్చోండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి అన్నప్పుడు వినాలి మీరు. దయచేసి ఇవ్వండి. నేను మధ్యన కేటీఆర్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ప్లీజ్ సభ్యులు కూడా దయచేసి కొంచెం చైర్కి అందరు సహకరించండి ప్లీజ్. ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి ప్లీజ్. ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు మీకు 10:20కి టైం ఇచ్చాము, స్టార్ట్ చేశారు. ప్లీజ్ మీరు కౌంటర్ మాట్లాడకండి అమ్మా ప్లీజ్ దయచేసి. ఇప్పుడు